Hello friends, welcome back to my channel. In this video we are going to do the another 5 questions in unemployment. First question. Consider the following. Unemployment rate is the percentage of persons unemployed among the population. Next statement. Agriculture is the example of seasonal unemployment. Choose the correct statement. వన్ బై వన్ ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాము. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ అమంగ్ ద పాపులేషన్ అన్నాడు. ఇది రాంగ్. పాపులేషన్లో కాదు, ఎలాంగ్ వర్క్ ఫోర్స్. వర్క్ ఫోర్స్ అంటే వర్క్ చేసేవారు ప్లస్ వర్క్ చేయనివారు. ఈ రెండింటి పర్సన్స్లే యాడ్ చేసి పర్సంటేజ్ కనుక్కుంటే దాన్ని అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటారు. టోటల్ పాపులేషన్ కాదు. దట్స్ వై ఏ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ థర్డ్ వన్ రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 4 వన్ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఏ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో సారీ, ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ ఆన్సర్. మనకు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలా అంటే అగ్రికల్చర్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఎస్, ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అగ్రికల్చర్ అనేది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఆప్షన్ low per capita income, capital deficiency, unutilized potential for growth, underutilized manpower and natural resources. Choose the option which cause underdevelopment. అండర్డెవలప్మెంట్కు కారణమయ్యే ఆప్షన్స్ మనము చూజ్ చేయాలి. ఇందులో అండర్డెవలప్మెంట్కు కాజే ఆప్షన్స్ మనము చూజ్ చేయాలి. ఫస్ట్ది లో ఎఫిషియన్సీ. ఇది అండర్డెవలప్మెంట్కు కారణమవుతుంది. లో ఎఫిషియన్సీ. క్యాపిటల్ డెఫిషియన్సీ. క్యాపిటల్ తక్కువ ఉన్నప్పుడు అండర్ డెవలప్మెంట్ ఉంటుంది. సో అది కూడా రైట్. అన్యూటిలైజ్డ్ పొటెన్షియల్ అంటే తగినంత పొటెన్షియల్ యూజ్ చేయకపోయినా గ్రోత్కు కారణమైన తగినంత పొటెన్షియల్ యూజ్ చేయకపోయినా కూడా అండర్ డెవలప్మెంట్ వస్తుంది. అండర్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ తగ్గుతుంది. అండర్ యూటిలైజ్డ్ మ్యాన్ పవర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ తక్కువ యూజ్ చేసినప్పుడు మరియు మ్యాన్ పవర్ను తక్కువ యూజ్ చేసినప్పుడు కూడా అండర్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ఏ ఆప్షన్లో ఉంది, మనకు సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఏబిసిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The World Development Report is published by. The World Development Report is published by World Bank. Next question. Match the following. We have to match unemployment with example. Frictional unemployment, seasonal unemployment, cyclical unemployment, structural unemployment. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే అగ్రికల్చర్, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే సైక్లికల్ చూద్దాం ఫస్ట్. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే అన్స్కిల్డ్ పర్సన్స్,
సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది అండర్ డెవలప్డ్ కంట్రీస్లో, అంటే తక్కువ డెవలప్ అయిన కంట్రీస్లో సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది టెంపరరీ అన్ఎంప్లాయ్మెంట్. ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్కి ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండి వేరే జాబ్ కోసం చూస్తూ కొంతవరకు సెలవు పెట్టాడు. అప్పుడు ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ అనేది సీజనల్గా ఉంటుంది కాబట్టి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇన్ఫ్లేషన్ లేదా డిఫ్లేషన్ వచ్చినప్పుడు అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ అన్స్కిల్డ్ అన్ఎంప్లాయ్మెంట్. స్కిల్ మిస్ మ్యాచ్ వల్ల, స్కిల్ లేకపోవడం వల్ల జరిగే అన్ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చరల్ unemployment. Okay, these are the questions. If you want any other questions, please subscribe my channel and like my video and share my video. Thank you friends. Thank you.